ఆపం ఎలా చేయాలో చూపిస్తాను. ఓకే, ఇదే గిన్నెలు వేయండి అమ్మా, ఆల్రెడీ యూజ్ అయ్యింది కదా. ఇప్పుడు ఆపం పిండి కలుపుతున్నాను అనమాట. ఎంత కావాలనో మనకు అంత తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఒక 2 ఆపం చాలు కాబట్టి 2 3 వస్తాయా, 4 కూడా చేయొచ్చు. కొంచెం వాటర్ వేసేసి కలుపుకొని వేయండి. సేమ్ ఇది దోశ పిండి లాగేనండి ఆపం పిండి కూడా. వేయాలా నీళ్ళు? వద్దండి. ప్రాసెస్ కే చాలా సేపు అయిపోయేది. అవును, ఇంకా మనం స్టవ్ వెలిగించలేదు. ఇంకా స్టవ్ వెలిగించాలి, ఆపం చట్టి పెట్టాలి, దాంట్లో ఆపం వేయాలి. ఆపం తర్వాత కొబ్బరి పాలు వేసి ఎలా తినాలో మీకు అందరికి చూపించాలి. అంతే కదా. ఆపం ఆపం విత్ కొబ్బరి పాలు. కొబ్బరి పాలు నచ్చని వాళ్ళు ఇది కూడా చేసుకోవచ్చు, పెసల గింజలతో స్టూ లాగా చేసుకోవచ్చు. వేరే కర్రీలు గిర్రీలు? కర్రీ అంటే చికెన్ నచ్చిన వాళ్ళకి చికెను, షేర్వా, వెజిటేరియన్ నచ్చిన వాళ్ళకి వెజిటేరియన్. ఎక్కువ కేరళ వాళ్ళు వచ్చి పెసలు శనగలు నానబెట్టి ఆకుకూర చేసుకుని తింటారు. కప్పకాలం చేసుకుంటారు. కప్పకాలం అంటే మనకు స్వీట్ పొటాటోలోగా వాళ్ళకి అది వేరనమాట. అది కూడా ఒకసారి నేను ప్రేక్షకులకి అందరికి చూపిస్తాను. సో ఆపం పిండి రెడీ. వెళ్దామా ఆపానికి? తయారు చేద్దాం. నేను కొద్దిగా ఉప్పు కలుపుతున్నాను అనమాట. కేరళ డిష్ అమ్మా. కేరళలో ఇది ఫేమస్ అండి. కేరళ వాళ్ళు ఎందుకు జుట్టు ఒత్తుగా నల్లగా ఉంటుందంటే వాళ్ళు కొబ్బరి నూనె వాడతారు ఎక్కువ. ఇలాంటి కొబ్బరి పాలన్నీ వాడతారు కాబట్టి వాళ్ళ జుట్టు నల్లగా ఒత్తుగా ఉంటుంది, జుట్టు ఊడదు. మీరు కావాలంటే వీడియో చూడొచ్చు కేరళ వాళ్ళది. సో ఆపం పిండి రెడీ. ఇప్పుడు ఆపం ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించాను, ఈ బాండ్లీ పెడుతున్నాను. కొంచెం వేడి అవ్వాలి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం అన్నమాట.